స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. నా జీవమా నా క్షేమమా నీకే ఆరాధనా. నా క్షేమము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. నీవే ఆరాధ్యుడా. నీవే ఆరాధ్యుడా. నీవే ఆరాధ్యుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. పాట పాడి వినిపించిన సేవకులకు నేను వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయం అందు పాట పాడుకొని ప్రభుని స్తుతించుదాం. 1-2 పాటలు మాత్రమే ఉంటాయి. దయచేసి సహకరించవలసినదిగా మీకు తెలియజేస్తున్నాం. చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచిండుట, కూర్చుండుట లేచిండుట బాగుగా ఎరియున్నావు, బాగుగా ఎరియున్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయం మందు చివరికి ఒక పాట ముందుకు రావాల్సినదిగా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి దైవజనులైన వారు అబ్రామయ్య గారు దరూర్ ప్రాంతంలో పరిచయం చేస్తున్న సేవకులు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అయ్య గారు దయచేసి పాట పాడాలనుకున్న వారు త్వరగా రావాల్సినదిగా మీకు తెలియజేస్తున్నాము. దీని తర్వాత ఈ పాట తర్వాత ఆరాధన ఉంటుంది, తర్వాత ఇంకా డైరెక్ట్ వర్తమానం ఉంటుంది. దయచేసి ఈ గ్రామవాసులకును సంఘస్థులకును అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, ఇది మొదటి దినం సభ గనక మీరు మీ కుటుంబీకులందరూ దైవాశీర్వాదాలు పొందుకోవడానికి మిమ్మల్ని రావాల్సినదిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమ ఆవరించి ఉన్నది. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమ ఆవరించి ఉన్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. వరమంత పొందిన మేలన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. వరమంత పొందిన మేలన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. ప్రార్థన చేయుటకు చేరుకున్న వారికి అక్కర చెప్పుకునే వీలున్నది. ప్రార్థన చేయుటకు చేరుకున్న వారికి అక్కర చెప్పుకునే వీలున్నది. వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము.
దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం అందు మనం లేచి నిలబడదాం, ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అందరం సేవకులు ముందుకు వస్తారు, మనందరం కలిసి ఆరాధన చేద్దాం. అందరం ప్రభుని స్తుతిస్తూ గణపరచుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరము స్తుతించుదాం ఒకసారి. స్తోత్రం స్తోత్రం. దయచేసి ఇంకా రావాలన్న వారికి త్వరగా రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. సమయం లేదు కనుక మనం ముందుకెళ్ళిపోతున్నాము. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సభలకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రములు, యేసు ప్రభువా నీకే స్తోత్రములు నాయనా. రక్షకుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి నాయనా, స్తుతించుదాం, అందరం స్తుతించుదాం గట్టిగా. స్తోత్రం చెల్లిస్తూ స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడైన యేసయ్యను ఆరాధిస్తూ స్తోత్రం స్తుతి నాయనా. మహోన్నతుడైన దేవుని స్తుతిస్తూ స్తోత్రం చెల్లిస్తూ ఆరాధనలోకి వెళ్దాం. హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. యేసు రక్తమే జయం, యేసు రక్తమునకే జయం, యేసు రక్తమునకే జయం. స్తుతి నాయనా, స్తుతి నాయనా. స్తోత్రములు తండ్రి, స్తోత్రం. అందరం స్తుతించాలి గట్టిగా, స్వరమెత్తాలి అందరూ. స్తోత్రం రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, స్తోత్రం 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 మహోన్నతుడైన ప్రభువా. స్తుతి నాయనా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. స్తుతి రాజా, సర్వ లోక నివాసులకు దేవుడైన ప్రభువానికి స్తోత్రం. స్తోత్రం స్తుతి నాయనా. సర్వ ప్రపంచ మానవాళి ప్రజల కొరకై ప్రాణం పెట్టిన వాడానికి స్తోత్రం 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 స్తోత్రం. సకల జనులకు జీవాధారకుడా, ప్రాణాధారకుడైన తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో. స్వరముతో ప్రభుని స్తుతిస్తూ గణపరచుదాం. తన సాటైనా ధీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో. తన సాటైనా ధీటైనా దేవుడు లేరిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో. తన సాటైనా ధీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో. తన సాటైనా ధీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, పాడాలి. ఆలోచనకర్త, ఆమేన్. నిత్యుడగు తండ్రి, అవును, సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోయెను. తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను. తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. నీటిపై టీవిగా నడచిన వాడతడు. నీటిపై టీవిగా నడచిన వాడతడు. అందుకే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. చెప్పకూడదు.
సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా ధీటైనా దేవుడు లేరిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా ధీటైనా దేవుడు లేరిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలు క్రీస్తు, తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలు క్రీస్తు. అందుకే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆరాధిస్తూ సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా ధీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా ధీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన, గ్లోరీ గ్లోరీ గ్లోరీ, స్తుతి 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 ఆరాధన. ఆరాధన చేద్దాం, ఆరాధించుదాం, ఆరాధించుదాం, స్వరమెత్తి గొంతెత్తి నోరెత్తి. ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన. స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి దేవుని. స్తోత్రారాధన. కొట్టాలి చప్పట్లు గట్టిగా అందరూ. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన, స్తుతి 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 ఆరాధన,
ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన గ్లోరీ జీసస్ 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 విభావరాలా బాబా కమాందరాలా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. రెండు చేతులు యేసయ్య వైపు ఎత్తుదాం, యేసయ్య వైపు ఎత్తుదాం. ఆకాశము తట్టు మన కన్నులెత్తుచు యేసయ్య వైపు మన స్తుతిస్తూ ఉండాలి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. ప్రార్థన. సర్వశక్తివంతుడైన తండ్రి, అందరం ఏకీపించుదాం ప్రార్థనలో. తండ్రి అయ్యా ప్రాంతంలో తండ్రి నువ్వు ఏర్పాటు చేసినట్టు ఈ సభలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి అయ్యా ఈ ప్రాంతాన్ని కనుకరించినైనా నీ వాసనతో దయచేసినందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా తండ్రి అయ్యా ఈ ప్రాంతంలో తండ్రి ఈ ప్రాంత ప్రజలతో తండ్రి నీ దాసులను పెట్టుకుంటండి, అందరితో మాట్లాడి తండ్రి నీ మహిమ పొందమని ప్రార్థిస్తున్నా తండ్రి. దినం తండ్రి అయ్యా వాతావరణం స్వాధీనం ఉంచుకొని తండ్రి ప్రధానకరమైన వాతావరణం తండ్రి ఏకీపించుదాం అందరం తండ్రి. సంతోషకరమైన వాతావరణం తండ్రి అనుగ్రహించా నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రము నాయనా. మహిమార్థంగా తండ్రి సాక్షార్థంగా తండ్రి అయ్యా కార్యములు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటామని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. దయచేసి గమనించండి. ఇంకా ఈ గ్రామంలో ఉన్న గ్రామవాసులకును ఈ ప్రాంత స్థానిక సంఘస్థులకును వచ్చిన వారందరికీ ప్రేమతో మరలా మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే సమయం అయిపోయింది. దైవజనులు వర్తమానంలోకి వెళ్తున్నారు గనక మీరు సహకరించవలసినదిగా మీకు తెలియజేస్తున్నాం. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బ్రదర్స్ కూర్చునండి. చాలా కుర్చీలు ఉన్నాయి. ఎవరు అటు ఇటు తిరగకుండగా దేవుని సన్నిధానంలో క్రమంగా కూర్చుందాం. ఈరోజు వాతావరణం కొంచెము అనానుకూలంగా ఉన్నది కాబట్టి త్వరగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఆ కుర్చీలు బ్రదర్స్ చూడండి ఒకసారి, కుర్చీలు ఉన్నాయి కదా, వచ్చి కూర్చునండి దయచేసి. అందరూ కూడా ముందుకెళ్ళిపోదాం. ఒకసారి రెండు చేతులు ఎత్తుదామా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్థానిక బి వెంగన్నపల్లి సంఘస్థులకు అలాగే కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభములు కలుగునుగాక. ఈ సమయంలో కూడి వచ్చిన దైవజనులకు కూడా మా ప్రత్యేకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ దినాన మనమందరము కూడా ఇలాగ ఆయన పాదాల దగ్గర చేరి మరొక్కసారి ఆయన స్తుతించి ఘనపరచుట కొరకై, ఆయన వర్తమానము ఆయన సందేశం మనం వినుట కొరకై దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్దామండి. ఒక షార్ట్ మెసేజ్, ఒక క్లుప్తమైన సందేశం ఈ దినాన మనం విందాం. అలాగనే రేపటి దినాన కూడా ఇక్కడ సభ ఉంటుంది కాబట్టి ప్రార్థన పూర్వకంగా అందరం సిద్ధపడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలను చదువుకుందాం.
కాగా మేము ఆయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. చాలు. అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రికను రాస్తున్నాడు. ఇది 2వ పత్రిక. ఈ 2వ పత్రికను రాస్తూ మొదటి పత్రికలో చెప్పిన విషయాల కంటే కూడా ఈ 2వ పత్రికలు ఇంకా కొంచెం విపులంగా, ఇంకా కొంచెం లోతుగా, లేకపోతే ఇంకా కొంచెం కఠినంగా కూడా చెప్తున్నట్టుగా మనకు కనబడతాది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే సంఘముతో దైవజనుడు అపోస్తులుడైన పౌలు ఆత్మచేత ప్రేరేపించబడి చెప్పుతున్నటువంటి మాటలు, ఆత్మచేత ప్రేరేపించబడి చెప్పుతున్నటువంటి మాటలు. ఇక్కడ ఒక 3 విషయాలు ఉన్నాయి. ఒకటేమంటున్నాడంటే, మేము దేవునితో కూడా జత పనివారము అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మీరు మీరు పొందినటువంటి దేవుని కృపను వ్యర్థమో చేసుకోవద్దని చెప్తున్నాడు. ఆ తర్వాత పాత నిబంధన కాలంలో ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అనుకూల సమయమున నేను నీ మొరను ఆలకించి తిని అన్నట్టుగా ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే చెప్పి ఈ చివరిగా 2వ వచనములో చివరిగా ఏమంటాడంటే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటి మాట వాళ్ళని గురించి, అంటే పౌలుతో తనతో పాటు సేవ చేస్తున్న వారి గురించి మాట్లాడుతున్నారు. మేము ఆయనతో కూడా పనివారమై ఉన్నామని. 2వ మాట సంఘస్థులతో మాట్లాడుతున్నారు. మీరు పొందుకున్నటువంటి దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని. 3వ మాట దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసి మాట్లాడుతున్నాడు. అనుకూలమైన సమయం ఒకటి ఉంది. ఆ సమయము అది మనకు మన ప్రార్థనలకు, మన మొరలకు జవాబు పొందే సమయం ఒకటి. 2వది అనుకూలమైన దినం ఒకటి ఉంది. అదేంటంటే మనము రక్షణ పొందే దినం. ఏ దినమంట? మనము రక్షణ పొందే దినం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మనుషులందరినీ మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన, హృదయము రక్షణ కొరకే ఎదురు చూస్తుంది, రక్షణ కొరకే తప్పిస్తా ఉంది. రక్షణ పొందుట కొరకే ఎన్నెన్నో మార్గాలు ప్రజలు వెతుకుతా ఉన్నారు. ఎన్నెన్నో మార్గాలు ప్రజలు వెతుకుతున్నారు. కొంతమంది రక్షణ కావాలని, పాప విమోచన కావాలని, రక్షణ కావాలని, పాప క్షమాపణ కావాలని, రక్షణ కావాలని, పాప పరిహారము పొందాలని కొంతమంది ఎక్కలేనన్ని కొండలన్నీ ఎక్కుతా ఉన్నారు. కొంతమంది దిగలేనన్ని లోయలన్నీ దిగుతున్నారు. ఇక కొంతమంది కొన్ని వందల వేల మైళ్ళు అలాగా పాదయాత్రలు చేస్తా వస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రక్షణ ఎక్కడ దొరుకుతుంది, లేకపోతే రక్షణ ఎట్లా పొందుకుంటాం, రక్షణ ఎలాగ సంపాదించుకోవాలి అని మానవులు రక్షణ కొరకు వెతుకుతున్నట్టుగా, ప్రపంచంలో అనేకులు ప్రాకులాడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అలాగనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా ఒక మంచి మాట అపోస్తులుడైన పౌలు గారు ఇక్కడ రాస్తున్నారు. ఆ కింది మాట చూడండి, 2వ వచనములో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినం. ఇదే రక్షణ దినం. అంటే మానవుని జీవితాల్లో చాలా దినాలుంటాయి. పుట్టుక దినమని,
పెరుగుతున్న దినాలు, బ్రతుకుతున్న దినాలు, వివాహ దినము, మరణ దినము, ఇలాగ చాలా దినాలు ఉంటాయి. వాటన్నిటిలో కంటే కూడా ఒక శ్రేష్టమైన దినం ఏంటంటే రక్షణ దినం. అంటే మానవుడు రక్షణ పొందుకున్న దినం, మానవుని జీవితంలో రక్షణ కలిగిన దినం, ఒక మనిషి జీవితంలో రక్షణ అనుభవంలోనికి వచ్చిన దినం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినముగా దేవుని వాక్యంలో మనము గమనిస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకము నుంచి భూలోకానికి ఎందుకు వచ్చినాడంటే, ఒక సందర్భంలో మాట్లాడుతూ జక్కైతే ఇలాగంటాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని చెప్తారు. అంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడు పరలోకము నుంచి భూలోకానికి? నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు. పరలోకములో ఉండవలసిన యేసుక్రీస్తుకి భూలోకములో పని ఏంటంటే గాన నశించిపోతున్నటువంటి ప్రజలను వెతికి రక్షించుటకు ఆయన పని, లేకుంటే ఆయన కార్యమని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. కాబట్టి ప్రతి మనిషి విషయంలో రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. ఏంటంటే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. అంటే భూమి మీద మనిషి ఏ కులములోనైనా పుట్టొచ్చు, ఏ జాతిలోనైనా పుట్టొచ్చు, ఏ గోత్రములోనైనా పుట్టొచ్చు, మంచిగా సంపన్న కుటుంబాలలో పుట్టొచ్చు, ఏమి లేని దరిద్రమైన కుటుంబాలలో కూడా పుట్టొచ్చు. పుట్టినటువంటి ప్రతి మనిషి జీవితంలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఆ మనిషి జీవితానికి రక్షణ కావాలి. ఆ మనిషి జీవితానికి ఏం కావాలండి? రక్షణ కావాలి, రక్షణ కావాలి. అట్టి రక్షణ ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకము నుండి భూలోకానికి వచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఈ సమయంలో రక్షణ ఎలాగ వస్తుంది అనే సంగతిలో నేను ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని గమనించుదాం. రండి ఇక ముందుకెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 85వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. 85వ కీర్తన 9వ వచనం. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. ఒకసారి అందరం పలుకుదాం. మన దేశములో తన మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే యేసుక్రీస్తు ఆయన సర్వోన్నతుడైన దేవుడు, యేసుక్రీస్తు ఆయన సృష్టికర్త అయిన దేవుడు, యేసుక్రీస్తు జీవము గల దేవుడు. ఆయన పరలోకములో మహిమగల సింహాసనం మీద దేవదూతల మధ్యలో ఉండి రాత్రింబగల 24 గంటలు దేవదూతల చేత ఆరాధింపబడవలసిన వాడు. అవన్నీ కూడా విడిచిపెట్టి పక్కన పెట్టేసి ఆయన భూలోకానికి దిగి వచ్చినాడు. ఎందుకు దిగి వచ్చినాడు? ఏ పని మీద వచ్చినాడంటే భూలోకములో ఉన్న ప్రజలందరికీ రక్షణ కలగజేద్దామని వచ్చినాడు. ఏం కలగజేద్దామని? రక్షణ కలగజేద్దాం, లేకుంటే రక్షణ అనుభవం ఇచ్చేద్దాం అన్నట్టుగా వచ్చేసినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వచ్చి ఆయన ఏం చేసిందంటే 33.5 సంవత్సరాలు ఆయన భూలోకములో మానవునిగా జీవించి, మానవునిగా ఒక మనిషిలాగా బ్రతికి చూపించి, ఆ తర్వాత చివరిగా ఆయన చివరి కాలంలో కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి, తన రక్తమును కార్చి, తన్ను తాను ఒక బలి పశువులాగా కల్వరి శిలువలో బలియాగము చేసుకున్నాడు. ఎందుకు అలాగ చేసుకున్నాడంటే మనుషులందరూ కూడా యేసుక్రీస్తు యొక్క పుట్టుకను నమ్మి విశ్వసించి అంగీకరించి, మనుషులందరూ కూడా యేసుక్రీస్తు యొక్క కల్వరి శిలువ మరణం, ఆయన చావును నమ్మి విశ్వసించి
అంగీకరించి మనుషులందరూ కూడా ఆయన సమాధిని అలాగే పునరుద్ధాన్ని నమ్మి విశ్వసించి అంగీకరిస్తే యేసుక్రీస్తు తన రక్త ప్రోక్షణలో మన ప్రతి పాపమును కడిగి మన ప్రతి అపరాధమును కడిగి మన ప్రతి దోషమును కడిగి ఆయన మనకు రక్షణ భాగ్యముని ఇవ్వాలని, ఏమి ఇవ్వాలని? రక్షణ భాగ్యం ఇవ్వాలని. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే యేసుక్రీస్తు జననము ద్వారా అంటే పుట్టుక ద్వారా, యేసుక్రీస్తు చావు ద్వారా, యేసుక్రీస్తు సమాధి ద్వారా, యేసుక్రీస్తు పునరుద్ధానము ద్వారా సర్వలోక మానవాళికి ఆయన రక్షణ కార్యాన్ని పూర్తి చేసి పెట్టినాడు. లేకుంటే రక్షణను ఆయన సిద్ధము చేసి పెట్టినాడు. ఇప్పుడంట అట్టి రక్షణ మానవులకు సమీపముగా ఉంటదంట. ఏంటండి? మానవులకు సమీపముగా ఉన్నది. ఎట్లున్నది? మానవులకు సమీపముగా ఉన్నది. అంటే 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టినాడు. 2000 సంవత్సరాల కిందట ప్రపంచమంతటికి ఇదిగా ఆయన ఒక దేవుని గొర్రెపిల్లగా తన ప్రాణం అర్పించి రక్తము గార్చినాడు. 2000 సంవత్సరాల కిందట ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడుగా లేచినాడు, ఆ తర్వాత ఆరోహణం అయిపోయినాడు, ఆ తర్వాత మళ్ళా వస్తానని చెప్పినాడు. ఈ కార్యములన్నీ ఆయన చేయడము ద్వారా రక్షణను సిద్ధపరిచి పెట్టినాడు. ఆయన ఏమి సిద్ధపరిచి పెట్టినాడండి? రక్షణను సిద్ధపరిచి పెట్టినాడు. ఎవరికంటే అన్ని కులాల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని గోత్రాల ప్రజలకు, అన్ని రకాల మనుషులకు ఆయన రక్షణను సిద్ధపరిచి పెట్టినాడు. అట్టి రక్షణ ఇప్పుడు మనుషులకు సమీపముగా ఉన్నదంట. ఎక్కడున్నదండి? మనుషులకు సమీపముగా. ఎవరి మనుషులు? ఒకసారి మాట చదువుదాం మరొకసారి. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ, ఆయన రక్షణ అంటే ఆయన సిద్ధపరిచిన రక్షణ. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చదవద్దు గాని సిమియోను అనేటువంటి ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషి దేవుని మందిరానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుని 8 దినాల బాలుడిగా ఉన్నప్పుడు ఆయన తన చేతులకి ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఒక మాట అంటాడు, నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూచితిని అంటాడు. అంటే రక్షణ ఏమైపోయింది? ఇప్పుడు సిద్ధపరచబడి ఉన్నది. ఏంటండి? సర్వలోక మానవాళికి రక్షణ ఏమైపోయింది? ఏ దేశంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, భారతదేశంలో ఉన్నా, బంగ్లాదేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సరే ప్రతి మనిషికి, ప్రతి మానవునికి, ప్రతి కులపు వారికి, ప్రతి జాతి వారికి, ప్రతి కోవకు చెందిన వారికి రక్షణ ఏమై ఉన్నది? సిద్ధపరచబడి ఉన్నది. ఏమై ఉన్నది చెప్పండి? సిద్ధపరచబడి. ఈ రక్షణనేనండి పాప విమోచన, ఈ రక్షణనేనండి పాప పరిహారం, ఈ రక్షణనేనండి పాప క్షమాపణ. ఈ రక్షణ మనల్ని వైకుంఠానికి చేరుస్తుంది. ఈ రక్షణ మనల్ని నిత్యత్వానికి చేరుస్తుంది. ఈ రక్షణ మనం పరలోక రాజ్యానికి చేరుస్తారు. ఇట్టి రక్షణే మోక్షరాజ్య ప్రాప్తులుగా మనలను చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిద్ధపరిచినటువంటి ఆ రక్షణ ఇప్పుడు మనుషులకు సమీపముగా ఉన్నదంట. ఎట్లున్నదండి? మనుషులకు సమీపముగా. ఏ మనుషులంటే ఆయనకి ఎవరైతే భయపడతారో వారికి అట్టి రక్షణ, ఆయన సిద్ధపరిచిన రక్షణ సమీపముగా ఉన్నది. ఏంటండి? ఆయనకి ఎవరైతే భయపడతారో వారికి ఆయన సిద్ధపరిచిన రక్షణ సమీపముగా ఉన్నది. ఎవరికి సమీపంగా ఉన్నది? ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవునికి భయపడుతూ బ్రతుకుతారో, ఎవరైతే దైవ భయము కలిగి ప్రవర్తిస్తారో. ఏమి కలిగి? దైవ భయము కలిగి. దైవ భయము కలిగి. ఈ దినాల్లో చాలా మందికి జ్ఞానం పెరిగిపోతా ఉంది. ఈ దినాల్లో చాలా మందికి తెలివి పెరిగిపోతా ఉంది. ఈ దినాల్లో చాలా మందికి ఆస్తిపాస్తులు పెరిగిపోతున్నాయి. ఈ దినాల్లో చాలా మంది జీవితాల్లో డబ్బు బాగా రొటేషన్ అయిపోతుంది. ఈ దినాల్లో చాలా మంది జీవితాల్లో అన్ని కొనేసేటువంటి స్థితిగతులు కూడా బాగా ఉంటున్నాయి.
కానీ విషయం ఏంటంటే ఒక మనిషి జీవితాన్ని మనం పరీక్ష చేస్తే, ఒక మనిషి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఆ మనిషి జీవితంలో దైవ భయము లేదండి, దేవునికి భయపడే అనుభవమో లేదండి, దేవునికి భయపడే గుణమో లేదండి, దేవునికి భయపడే లక్షణమో లేదండి. మనుషులందరి జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి ఇది. ఒక మాట ఏంటంటే, ఒక వాక్యం చదవండి, కొలసీలకు రాసిన పత్రిక 2:3 ఒక మాట చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 2:3 బుద్ధి జ్ఞానముల సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఒకసారి గమనించండి, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. బుద్ధి జ్ఞానము సర్వ ఎక్కడున్నాయంట? ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ప్రపంచంలో ఎవరికైనా బుద్ధి ఉందనుకుందాం, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలో నుండి. ప్రపంచంలో ఎవరికైనా జ్ఞానం ఉందనుకుందాం, అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచంలో ఎవరికైనా సరే సంపదలు ఉన్నాయనుకుందాం, సర్వ సంపదలు ఏంటండి? సర్వ సంపదలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయనలో నుండే వచ్చినాయి. ఇంకొక మాట ఏంటంటే, యోహాను సువార్త 1 చదవద్దు కానీ 3-4 వచనాలు మనం చదివితే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండగా కలగలేదు అని వాక్యం చెప్తుంది. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఒక ఇల్లు ఉందనుకుందాం, ఒక కుటుంబానికి ఒక ఇల్లు ఉంటుంది, ఒక మనిషికి ఒక ఇల్లు. ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళు వాడుకుంటున్న విషయాలన్నీ కూడా సామాగ్రి అంతా ఎక్కడి నుంచి వచ్చినాయి? వారు సంపాదించుకున్న సంపద అంతా ఎక్కడి నుంచి వచ్చింది? వారికి పొలం ఉన్న, ఉద్యోగం ఉన్న, వ్యాపారం ఉన్న, బిల్డింగ్ ఉన్న, వెండి బంగారాలున్నా, వస్తు వాహనాలున్నా, విమానాలున్నా, కార్లున్నా, రాకెట్లున్నా, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్నీ ఆయనలో నుండే వచ్చినాయి. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే, ఆయనలో నుండి వచ్చినవన్నీ కూడా, ఆయన సృష్టించినవన్నీ కూడా వీళ్ళకి కావాలంట, కానీ ఆయనకు భయపడి బ్రతికే గుణం మాత్రం వీళ్ళకు లేదు. ఇది చాలా బాధాకరమైన సంగతి. ఏంటండి? ఇది చాలా బాధాకరమైన సంగతి. ఏంటంటే, ఒక సామెత, తల్లి పాలు దాగి తల్లి రొమ్ము మీద తన్నేవాడు అంటారు, చూసినారా? అట్లాంటి సామెతకు సరిపోయేటట్టుగా ఉంది ప్రజలు. నిజమేనండి, అన్ని ఆయన దగ్గర నుంచే, అన్ని ఆయనలో నుండే, అన్ని ఆయన ఇచ్చినవే, అన్ని ఆయన కలగజేసినవే, అన్ని ఆయన సృష్టించినవే, అన్ని ఆయన దగ్గర ఉన్నవన్నీ తీసుకుంటున్నాం. కానీ ఆయన అంటే భయము లేకుండగా బ్రతుకుతున్నాం. ఇది మనుషులకు మంచిది కాదండి. ఇది మనుషులకు రేపొద్దున దీవెనకరమో కాదండి. ఇది మనుషులకు ఎట్లాంటిదంటే నాశనకరమైనది. ఇది మనుషులకు ఎట్లాంటిదంటే శాపభరితమైనది. ఇది మనుషులకు ఎట్లాంటిదంటే, ఇదిగో పరలోకం వెళ్ళకుండగా నరకమునకు త్రోసివేసేటువంటి పరిస్థితి అండి. అందుకొరకు ఏం చేద్దామంటే, ఆయనకు భయపడే ప్రజలమై బ్రతుకుదాం. ఎట్లా బ్రతుకుదాము? ఆయనకు భయపడే దేవునికి భయపడే ప్రజలమయ్యి, దేవుని సన్నిధికి భయపడే ప్రజలమయ్యి, దేవుని వాక్యానికి భయపడే ప్రజలమయ్యి, దేవుని క్రమానికి భయపడే ప్రజలమయ్యి, దేవుని సంఘ క్రమశిక్షణకు భయపడే ప్రజలమయ్యి, దైవజనుల నడిపింపునకు భయపడే ప్రజలమయ్యి బ్రతుకుదాం. అప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉంటుంది. ఏంటండి? రక్షణ మనకు సమీపముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్. ఒకవేళ దేవునికి భయపడే మనుషులకు రక్షణ సమీపముగా ఉంటుంది కదా, మరి దేవునికి భయపడే ప్రజలు ఎట్లా ఉంటారయ్యా అని మనం వాక్యములు ఆలోచన చేస్తే, ఒక 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని గమనించుదాం. ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 3వ దినమున
యేసేపు వారిని చూచి మూడవ దినమున యేసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. కొంచెం నా వైపు చూడండి. ఇక్కడ యోసేపు అనేటువంటి ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. యోసేపు అనేటువంటి ఒక మంచి భక్తిపరుడు ఉన్నాడు. ఈ భక్తిపరుడు యాకోబు యొక్క కుమారుడు. యాకోబుకు 12 మంది కొడుకులైతే 10 మంది అన్నల్లో యోసేపు మీద పగబట్టి, యోసేపు మీద అసూయ పెంచుకొని, పగ పెంచుకొని యోసేపుని ఏం చేసినారంటే ఒకరోజు చంపేద్దామని అనుకున్నారు. ఎవరు వీళ్ళంటే సొంత అన్నోళ్ళు. ఎవరండి? సొంత అన్నవాళ్ళు. సొంత అన్నవాళ్ళే ఈ యోసేపును చంపేద్దాం అనుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేంటో గాని భక్తిగా బ్రతకాలన్న ప్రతి మనిషికి ఏదైనా ఒక హింసనేనండి, ఏదైనా ఒక శోధనేనండి, ఏదైనా ఒక సమస్యనేనండి. మనమేమనుకుంటామంటే నాకు ఇట్లాంటి సమస్యలు రాకపోతే, నాకు ఇట్లాంటి ఇబ్బందులు రాకపోతే నేను ఎంత బాగా భక్తి చేస్తుంటేనో, నేను ఎంత బాగా ప్రార్థన చేస్తుంటేనో, నేను ఎంత బాగా దేవుని కొరకు బ్రతుకుతుంటేనంటారు వాళ్ళు. మీ మాటలు తీసుకొచ్చి బైబిల్లో ఏమన్నా ట్రాలీ చేసి చూస్తే బైబిల్లో ఉన్న ఏ భక్తుని జీవితంలో చూసినా శ్రమలు, నిందలు, అవమానాలు, మరణకరమైన స్థితిగతులు, అనేక రకమైన హింసలు. ఏంటండి? అనేక రకమైన హింస. కొంతమంది ఎట్లా ఫీల్ అవుతారంటే నన్నోళ్ళు వేరే వాళ్ళు అయితే ఏమనుకునుకుంటే, నన్నోళ్ళు తక్కువ వారైతే ఏమనుకునుకుంటే, నన్నోళ్ళు వాక్యం తెలియని వారైతే, యేసేపు సొంత రక్తం మంచుకున్నాడు. వీళ్ళు వాక్యం తెలియని వాళ్ళ, వీళ్ళు తక్కువ వాళ్ళ, ఏంటండి వీళ్ళు ఏమన్నా అన్యులా, వీళ్ళు ఏమన్నా వెడివేయబడిన వాళ్ళ? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శ్రమలు అనేటివి, శోధనలు అనేటివి ఎవరి ద్వారానైనా వస్తాయి. చెప్పండి, ఎవరి ద్వారానైనా శ్రమలు, శోధనలు వచ్చినంత నీ జీవితం, నీ భక్తి మెరుగు పెట్టబడుతుంది, పదును పెట్టబడుతుంది. 2 చేతులు ఎత్తుదా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అన్నలందరూ ఒకరోజు యేసేపును చంపేద్దాం అనుకున్నారు. చంపేద్దామని కొట్టినారు, హింసించినారు, ఒక పాడుబడ్డ బావిలో పడేసినారు. పడేస్తే కూడా ఆ మనిషి దేవుని మనిషి కదా, ఎంత చంపుదాం అనుకున్నా గానీ చావలేదు. ఏం కాలేదు చెప్పండి? చావలేదు. అది దేవుని పిల్లలకున్న ప్రత్యేకత. ఎంతమంది తొక్కి పడదాం అనుకున్నా, ఎంతమంది హింసించినా, ఎంతమంది దూషించినా దేవుడు మాత్రం నిన్ను అట్టి స్థితికి అప్పగించాడు. ఎంత ఇరుకులో నుంచి నిన్ను లేవనెత్తుతాడు. ఆ 10 మందిలోనే ఒకనొక గుణం పుట్టించినాడు. ఆ మనిషి వచ్చి వాడిని ఇంకా సంపడం ఎందుకు, ఎవరికన్నా అమ్మేద్దాంలే అని చెప్పేసినారు. సరే బాగుందని చెప్పేసి అమ్మేసినారు. అమ్మేసిన తర్వాత ఇంచుమంచుగా అమ్మేసిన తర్వాత దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మేసిన తర్వాత ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాల తర్వాత, ఏంటి చెప్పండి, 20 సంవత్సరాల తర్వాత ఈ అన్నోళ్ళందరూ కలిసి యోసేపు ఉన్నటువంటి ఐగుప్తు దేశానికి తినడానికి ఎక్కడ తిండి లేకుండా కరువు వచ్చింటే ఆడబోతే కొంచెము ధాన్యం దొరుకుతుందంట, కొంచెం తిండి దొరుకుతుందంట, పోయి తెచ్చుకుందామని వచ్చినారు. వచ్చి అయ్యా మాకు ధాన్యం కావాలని స్వయాన యోసేపు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. అప్పుడు ఈ 10 మంది అన్నోళ్ళు యోసేపును గుర్తుపట్టలేదు, కానీ యోసేపు మాత్రం 10 మంది అన్నోళ్ళను గుర్తుపట్టినాడు. గుర్తుపట్టి ఆ తర్వాత వాళ్ళని దగ్గరికి తీసుకోవాలని, వాళ్ళను తన సమీపముగా పెట్టుకోవాలని చెప్పేసి కొన్ని పనులు చేసేసి వాళ్ళని జైల్లో పెట్టిండు, చెరసాలలో వేసిండు. 2 చేతులు ఎదం ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. చెరసాల వేస్తే వాళ్ళు బిక్కుమనుకుంటున్నారు. అయ్యో ఇక్కడికి వచ్చి వీళ్ళకి దొరికిపోయినామే, చెరసాల వేసినారే, జైల్లో వేసినారో, ఇక మేము విడిపించబడతామా లేదా, లేకపోతే వెళ్తామా లేదా మళ్ళీ మా సొంత ఇంటికి, ఇక మా గతి ఏమవుతుంది, మా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళు బిక్కుమనుకుంటా, భయపడుకుంటా, కలవరపడుకుంటా ఉన్నారు. కొంచెం నా వైపు చూడండి. ఈ 10 మంది అన్నోళ్ళు యేసేపును కొట్టినారు కదా, హింసించినారు కదా, చంపేద్దాం అనుకున్నారు కదా.
అంటే యోసేపులాగా మిమ్మల్ని ఎవరు అనుకోలే కదా. అన్నింటే 2 మాటలు వింటారు, అబద్ధంగా చెప్పింటే 2 మాటలు చెప్పింటారు, మిమ్మల్ని కించపరిచింటే కొంచెం కించపరిచింటారు. ఒకవేళ ఎప్పుడన్నా కొంచెం మీకు మర్యాద పోయేటట్టుగా మాట్లాడినా, మిమ్మల్ని అనుమానించినట్టుగా మాట్లాడినా, యోసేపులాగా మిమ్మల్ని చంపేద్దాం అనుకోలేదు కదా. అనుకోలేదు. మీరు తక్కువ కాదు, చాలా తెలివైన వాళ్ళు. చంపినా బాగుంటుంది కానీ మాటలతోనే పొడిసి చంపినారు అన్న అంటారు. మీరు తక్కువ, మీరు ఒప్పుకోరు. ఏంటండి ఇల్లు ఒప్పుకోరు. యోసేపు లాంటి శ్రమ నాకు రాలేదు కదా, అయ్యో ఆయనకు అంత శ్రమ వస్తేనే అంత రోషంగా దేవుని కొరకు పడతాను, ఇట్లా ఒప్పుకోరు. ఇట్లా తిప్పుకొస్తారు. మళ్ళీ మెలికలు ఏంటండి మెలికలేనిక బాగా సాకులు చెప్పనిక ఏసు రక్తం మీ మైండ్లో పోయా. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. ఇప్పుడు యోసేపుని చంపేద్దాం అనుకున్నారు కదా. ఒక 20 సంవత్సరాల తర్వాత ఏంటండి, కొంచెం ఎక్కువనే అనుకుందాం, 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ 10 మంది అన్నోళ్ళు ఎక్కడ దొరికినారు? యోసేపు యొక్క చేతికి దొరికినారు, యోసేపు యొక్క అధికారానికి దొరికినారు, యోసేపు యొక్క సైన్యానికి దొరికినారు. అప్పటికి యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఎట్లున్నాడు? ప్రధానమంత్రిగా. అప్పుడు యోసేపును చంపుదాం అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి పట్టబడి చెరసాలు ఉన్నారు కదా. ఇప్పుడు యోసేపు వాళ్ళని తిరిగి చంపేయచ్చు కదా, వాళ్ళకి ఏమైనా చేయొచ్చు కదా, ఇంకెంత కీడైనా చేయొచ్చు కదా. కానీ యోసేపు వారికి మరలా కీడు చేయలేదు, వారిని మరలా దూషించలేదు. యోసేపును వాళ్ళైతే చంపాలనుకున్నారు కానీ యోసేపు మాత్రం వాళ్ళని మరలా చంపేద్దామన్న ఆలోచనే చేయలేదు. కారణం ఏంటంటే యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడువాడను అంటాడు. ఏంటండి? నేను దేవునికి భయపడువాడను. కొంచెం గట్టిగా మాట్లాడండి. నేను దేవునికి భయపడువాడు. ఒకవేళ యోసేపు ఇప్పుడు దేవునికి భయపడకపోతే ఆ 10 మంది అప్పుడు చేసినదంతా కీడంతా గుర్తు చేసుకునేవాడు కదా. ఇప్పుడు యోసేపు దేవునికి భయపడేవాడు కాకపోతే వాళ్ళు యోసేపుని హింసించిన సంగతి అంతా గుర్తు చేసుకుని వాళ్ళు హింసించేవాడు కదా. యోసేపుని చంపుదామనుకున్న ఆ సంగతి గుర్తు చేసుకొని వారిని చంపేసేవాడు కదా. చంపేస్తే కూడా అడిగేవారు లేరండి. ఆ దేశానికి ప్రధానమంత్రి ఆయన. ఏంటండి అంటే వారు పెట్టిన హింస గుర్తు చేసుకోలేదు, వారు చేసిన కీడు గుర్తు చేసుకోలేదు, వారు చంపుదామన్న సంగతి గుర్తు చేసుకోలేదు. ఆ మాట చదువుదాం మరొకసారి. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. అందరు పలుకుదాం. 3వ దినమున యోసేపు తనను చంపుదామన్న వారిని చూచి, 3వ దినమున యోసేపు తనని హింసించిన వారిని చూచి, 3వ దినమున యోసేపు తనకు కీడు చేసిన వారిని చూసి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు. ఏంటంట? మీరు బ్రతుకున్నట్లు. ఇప్పుడు వాళ్ళు యోసేపుని ఏం చేద్దాం అనుకున్నారు? చంపేద్దాం అనుకున్నారు. ఇప్పుడు యోసేపు వాళ్ళని ఏమంటున్నాడు? బ్రతకనిస్తున్నాడు. ఇదేంది ఉల్టా? ఈ గద్వాల జిల్లాలో ఉన్న క్రైస్తవులైతే ఎవరన్నా మనకు కొంచెం ఏదైనా ఇబ్బంది కలగజేస్తే, కొంచెం ఏదైనా కీడు కలగజేస్తే, కొంచెం ఏదన్నా ఇరుకు కలగజేస్తే 20, 30, 40 సంవత్సరాలైనా కానీ మర్చిపోడు. ఏంటండి? 20, 30, 40 సంవత్సరాలైనా మర్చిపోం. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు కక్ష తీర్చుకుందామా, ఎప్పుడు అనే ఆలోచనతో ఉంటాడు కదా. కానీ యోసేపు ఎలాంటి వాడంటే దేవునికి భయపడేవాడు. ఏంటండి? దేవునికి భయపడే. యోసేపు యొక్క గుణ లక్షణం ఎలాంటిది? దేవునికి భయపడే. యోసేపు యొక్క మనస్సాక్షి ఎలాంటిది? దేవునికి భయపడే. యోసేపు యొక్క ఆలోచన విధానం ఎలాంటిది? దేవునికి భయపడే. అందుకొరకే అన్నంలో యోసేపును చంపుదామనుకున్నారు. యోసేపు ఏమో మీరు బ్రతుకున్నట్లు అంటున్నాడు. ఏంటి చెప్పండి? మీరు బ్రతుకున్నట్లు. దేవునికి భయపడే మనిషి
కీడుకు ప్రతి కీడు చేయడు, హింసకు ప్రతి హింస చేయడు, దూషణకు ప్రతి దూషణ చేయడు. ఒకవేళ దేవునికి భయపడే మనిషి ఎవరైనా తనని చంపాలనుకున్నా వాళ్ళు బ్రతకాలని ఆశించే మనిషి, ఆలోచించే మనిషి. దేవునికి భయపడే వాళ్ళలో ఉన్న గుణ లక్షణాలు ఇలాంటివి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. రక్షణ ఎవరికి సమీపముగా ఉంటుంది? ఆయనకు భయపడే వారికి. చాలా మంది ఏమనుకుంటారంటే అప్పుడే ప్రభుని నమ్ముకున్నాము, అప్పుడే పాపాలు ఒప్పుకున్నాము, అప్పుడే అయ్యగారితో బాప్తీసం తీసుకున్నాము, ఇంకంతా అయిపోయింది అనుకుంటారు. చెప్పండి, అంతా కాదు. నువ్వు బాప్తీసం తీసుకున్నది వాస్తవమే, పాపాలు ఒప్పుకున్నది వాస్తవమే, మారు మనసు పొందుతున్నది వాస్తవమే, పొందినది వాస్తవమే, ఇలా చేసినది వాస్తవమే. కానీ రక్షణ నువ్వు అనుభవంలోనికి, అంటే రక్షణలోనికి నువ్వు అడుగుపెట్టిన తర్వాత ఆ రక్షణ కొనసాగుతూ ఉండాలి సుమా. అది ఎప్పుడంటే నీకు సమీపంగా ఉన్నప్పుడు జరుగుతుంది. రక్షణ ఎప్పుడు నీకు సమీపంగా ఉంటుందంటే యోసేపు వల్లే నీవు దేవునికి భయపడిన మనిషివై బ్రతికినప్పుడు. ఏంటి? భయపడే మనిషిని బ్రతికినప్పుడు అన్నీ నేర్చుకుంటున్నారు. దేవునికి భయపడడం మనుషులు నేర్చుకోవట్లేదు. పాస్టర్లంగా మేము ఉన్నది ఎందుకు అనుకుంటున్నారు? సంఘ కాపురులుగా మేము ఉన్నది ఎందుకు అనుకుంటున్నారు? దేవుని సేవకులముగా మీ ఊరికొచ్చి మీ ఊర్లో ఉంటూ మీతో ఉంటూ సేవ చేస్తున్నది ఎందుకు అనుకుంటున్నారు? దేవునికి భయపడే మనుషులలాగా మేము మిమ్మలను తయారు చేయాలని. అప్పుడు మీరు దేవునికి భయపడే మనుషులైతే దేవుడిచ్చే రక్షణ మీకు ఏమవుతుందండి? సమీపముగా ఉంటుంది. లేదంటే రక్షణ దూరం అయిపోయే అవకాశం ఉంది సుమా. జాగ్రత్త. రక్షణ నీకు దూరం అయిపోతే ఇక నువ్వు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. రక్షణ నీకు దూరం అయిపోతే నువ్వు పాతాళానికి వెళ్ళాల్సి వస్తుంది. రక్షణ దూరం అయిపోతే అగ్ని గుండములో పడవేయబడవలసి వస్తుంది. జాగ్రత్త. రెండు చేతులు ఎత్తుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, దేవునికి భయపడేవాడు కీడుకి ప్రతి కీడు చేయడు, హింసకు ప్రతి హింస చేయడు, దూషణకు ప్రతి దూషణ. ఎవరైనా మనిషి చావాలనుకుంటే తనను చావాలనుకొని చంపడానికి ప్రయత్నం చేసిన వారిని బ్రతికిస్తాడు. ఏం చేస్తాడు? అలాంటి మంచి గుణలక్షణం కలిగిన వాడు యోసేపు. ఎందుకంత మంచి గుణలక్షణం అంటే దేవునికి భయపడేవాడు. ఏంటండి? దేవునికి భయపడేవాడు. మాట్లాడండి కొంచెం గట్టిగా. దేవునికి భయపడేవాడు. ఎవరికి భయపడేవాడు? ఎవరికి భయపడేవాడు? ఈ సిసిఎస్ బేతేలు సంఘస్థులు ఇంతకెవరండి వీళ్ళు? ఈ మీటింగ్ అయిన తర్వాత బాగా ఆలోచన చేసుకొని వచ్చే ఆదివారం బలలోకి రండి. ఈ మీటింగ్ అయిన తర్వాత బాగా ఆలోచన చేసుకొని వచ్చే ఆదివారము బలలోకి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్. ఆది కాండంలోనే ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 22వ అధ్యాయం 11వ వచనం నుండి కొంచెం చదువుదాం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని. బాగా వినాలి. అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. రెండు చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. నా వైపు చూడండి. ఇక్కడ అబ్రహాము గురించి పరలోకములో నుండి దేవదూత మాట్లాడుతున్నాడు. యెహోవా దూత మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? అబ్రహాము గురించి. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇందువలన నీవు దేవునికి భయపడువాడవని నాకు కనబడుచున్నది. ఇందువలన నువ్వు దేవునికి భయపడువాడవని నాకు కనబడుచున్నది. కొంచెం నా వైపు చూడండి. అబ్రహాము విషయంలో చాలా పెద్ద
పెద్ద చరిత్ర కలిగిన మనిషి. నేను షార్ట్గా కొంచెం చరిత్ర చెప్తాను, వినండి. నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహామును 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పిలుచుకున్నాడు. అప్పుడు దాకా అబ్రహాము దేవునికి దూరంగానే ఉన్నాడు. దేవుడంటే ఎరగని వాడిగానే ఉన్నాడు. సత్యం అంటే తెలియని వాడిగానే ఉన్నాడు. జీవము గల దేవునితో సంబంధము లేనివాడుగానే ఉన్నాడు. వాళ్ళ పితరుల గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు జీవము లేని వాటిని ఆరాధించే వాళ్ళని కూడా వాక్యములో చరిత్రలో మనకు కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత 75 సంవత్సరాల వయసున్నప్పుడు దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పిలుచుకుంటే అప్పటికి దేవుడు అబ్రహాముతో కొన్ని మాటలు మాట్లాడతాడు. అబ్రహాము ఎట్లున్నాడంటే, అబ్రహాము తన భార్య ఇద్దరు కూడా అప్పటికి పిల్లలు లేని వారుగా ఉన్నారు. గొడ్డువాళ్ళుగా ఉన్నారు. అయితే పిలిచినప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నీ నామాన్ని గొప్ప చేస్తాను అంటున్నాడు. ఆ తర్వాత నీవు ఆశీర్వాదముగా ఉండు అంటున్నాడు. ఆ తర్వాత నేను నీ సంతానమును ఒక బలమైన జనముగా చేస్తానంటాడు. ఇంకా కొన్నిసార్లు అక్కడ కొంచెం కిందికి వెళ్ళిపోతే ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని చేస్తాను, సముద్రం మంది ఇసుకరేణుల వలె నీ సంతానాన్ని చేస్తాను అని దేవుడే స్వయంగా అబ్రాహాముకు వాగ్దానం చేసినాడు. చెప్పాలి, అబ్రహాముకు వాగ్దానం చేసినాడు. ఎవరు? దేవుడే స్వయంగా. మరి ఈ సంవత్సరం వాగ్దానం చేస్తే వచ్చే సంవత్సరం కల్లా కొడుకు పుట్టాలి కదా. మాట్లాడాలండి కొంచెం గట్టిగా చెప్పండి. పుట్టాలి కదా. ఈ దినాలు క్రైస్తవులందరూ కూడా అన్ని ఫాస్ట్ ఫుడ్ లాగా జరిగిపోవాలనుకుంటారు. ఎట్లా జరిగిపోవాలి? ఫాస్ట్ ఫుడ్ లాగా జరగాలనుకుంటారు. మరి ఈ సంవత్సరం దేవుడు మాట్లాడితే 75వ సంవత్సరం మాట్లాడితే 76వ సంవత్సరం కొడుకు పుట్టాలి కదా. పుట్టలేదు. పోనగ 5 సంవత్సరాలకు పుట్టాలి కదా. పుట్టలేదు. పోనగ 10 సంవత్సరాలకైనా కాలేదు. పోనగ 15 సంవత్సరాలు కాలేదు. పోనగ 20 సంవత్సరాలు కాలేదు. ఏంటండి కాలేదు? 24 సంవత్సరాలు అంటే 99 సంవత్సరాల వయసు అబ్రాహాముకు వచ్చినప్పుడు మరలా దేవుడు అంటాడు, వచ్చే సంవత్సరం ఈ దినము కల్లా ఎదుగో షారా ఒడిలో ఒక చక్కటి కుమార్. అప్పటికి 100 సంవత్సరాల వయసు. ఎంత చెప్పండి? 100 సంవత్సరాల వయసు. 100 years, 100 సంవత్సరాల వయసు. దేవునికి మహిమ కలుగునుగాక. మన గద్వాల భాషలో ముసలు ముప్పుకు పుట్టినటువంటి ముద్దుల కొడుకు. ఏంటండి ఆ గద్వాల భాష? ముసల ముప్పుకు పుట్టిన ముద్దుల కొడుకు, లేక పుట్టిన గారాల కొడుకు. ఏంటండి? లేక పుట్టిన గారా. ఇక రేపో మాపో చస్తాడేమో అన్నప్పుడు పుట్టినటువంటి ఒక మంచి కొడుకు. ఎంత ప్రేమతో పెంచుకుంటున్నాడో, ఎంత మమకారముతో పెంచుకుంటున్నాడో, ఎంత జాగ్రత్తగా పెంచుకుంటున్నాడో. అప్పుడప్పుడు అంటాం కదా, కింద పడితే మట్టి అంటుతుందేమన్నట్టుగా పెంచుకుంటున్నాడేమో. ఎంత జాగ్రత్తగా ప్రేమతో మమకారముతో పెంచుకుంటున్నాడేమో. అలాగే పెంచుకుంటూ వస్తుండగా ఆ ఇస్సాకుకి అంటే అబ్రాహాం కొడుక్కి కొంచెం వయసు వస్తూ ఉంది. వయసులోకి వస్తున్న వయసు, యవన కాలంలోనికి వస్తున్న వయసు వస్తూ ఉంది. నా వైపు చూడండి. అప్పుడు దేవుడు వెంటనే మళ్ళీ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా అంటున్నాడు, చిత్తం ప్రభువా అంటున్నాడు, నీకున్నటువంటి ఒక్కడై ఉన్నా నువ్వు ప్రేమించేటువంటి నీ కుమారుడైన ఇస్సాకును నేను చూపించే పర్వతము దగ్గర తీసుకెళ్ళి నీ కుమారుడు నాకు బలిగా ఇచ్చేయి అంటున్నాడు. ఎట్లా అంట? బలిగా ఇచ్చేయి అంటున్నాడు. మాట్లాడాలండి. బలిగా ఇచ్చేయి అంటున్నాడు. సేవకి ఇచ్చేయమన్నా బాగుండేది. ఎట్లా? సేవకిచ్చేయమన్నా బాగుండేది. పరిచర్యకిచ్చేయమన్నా బాగుండేది. నా పని కొరకిచ్చేయమన్నా బాగుండేది. దహన బలిగా అర్పించు అంటాడు. దహన బలిగా ఇచ్చేయి అంటున్నాడు. దహన బలిగా ఇచ్చేయి అంటున్నాడు. ఒకవేళ మీకే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలకు, లేకుంటే మీకే ముసలి ముప్పుకు 100 సంవత్సరాలకు ఒక్కగానొక కొడుకును మీకు పుడితే, ఒక్కగానొక కొడుకు మీకు ఇవ్వబడితే, దేవుడు తీసుకొచ్చి నీ కొడుకు నాకు బలియాగముగా అర్పించు అంటే మీరు ఏం చేస్తారు? అర్పించం. మాట్లాడట్లేదేంటి?
అర్పించము. చెప్పండి ఒకసారి, ఏం చేస్తారు? అసలు సేవకు పంపించమంటేనే ఒక్కొక్కసారి, సేవకు పరిచర్యకు పంపించమంటేనే, మినిస్టర్లు పెట్టమంటేనే, ఇట్లా చేయమంటేనే ఎన్నెన్నో కథలు వెళ్తారు కదా. ఉండేది ఒక్క కొడుకు, లేకుంటే ఇట్లా ఏదేదో మాట్లాడతారు కదా. అబ్రహాము జీవితాన్ని ఒకసారి మనం గమనించి ఆలోచన చేస్తే, ఒక్కసారి ఆలోచించండి. నా వైపు చూడండి దయచేసి. అబ్రహాముతో దేవుడు ఎప్పుడైతే అలాగ మాట్లాడిండో, వెంటనే అబ్రహాము ఇక ఏమి ఆలోచించకుండగా, ఏంటండి, ఏమి కూడా ఆలోచించకుండగా, భార్యకు కూడా చెప్పకుండగా అన్ని సిద్ధపరచుకొని దేవుడు చూపించే పర్వతం దగ్గరికి వెళ్ళి బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి ఇక ఇస్సాకును తన కొడుకును బలి చేయడానికి కత్తి లేపినాడు. ఆ టైంలో దేవుడు తన దూతను పంపించి, లేకుంటే దేవుడే స్వయంగా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. 12వ వచనం మరొకసారి చదువుదాం. 12వ వచనం. ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీయూ చేయకుము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, బాగా వినాలి ఈ మాట, నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచును. చెప్పడు కూడా దేవుని స్తుతిద్దాం. కొంచెం గట్టి కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నీకు ఒక్కడై ఉన్న ఆ ఒక్క కుమారుణ్ణి, నీకు ఒక్కడై ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనుక తీయలేదు గనుక ఇందువలన నువ్వు దేవునికి భయపడువాడవని నాకు కనబడుచు. అంటే అబ్రహాము దేవునికి భయపడేవాడని దేవునికి కనబడుతుందంట. ఎవరు కనపడుతుంది? దేవునికి కనబడుచున్నది. దేవునికి భయపడేవాడని దేవునికి కనబడుతుంది. ఎవరికండి? దేవునికే అయితే ఎందువలన అబ్రహాము దేవునికి భయపడేవాడని దేవునికి కనబడుతుంది? తనకున్న ఒక్క కుమారుణ్ణి దేవుడు దహన బలిగా అర్పించమంటే మారు మాట చెప్పకుండా, మారు ఆలోచన చేయకుండా, ఇంకేదైనా సాకు లాంటిది వెతకకుండా ఉన్న పాటున దేవుడిచ్చినాడు. మరలా దేవుడు అడుగుతున్నాడు. ఇక దేవునికి అర్పించట కంటే కూడా నాకు నా కుమారునికి గొప్ప భాగ్యమో లేదని తనకున్నది తీసుకొచ్చి దేవునికి అర్పిస్తున్నాడు. అందువలన అబ్రహాము దేవునికి భయపడేవాడని దేవునికే కనబడుచున్నది. అందుకే 85వ కీర్తనకారుడు అంటాడు, ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది. ఎవరికి సమీపంగా ఉంది ఆయన రక్షణ? ఆయనకి ఎవరైతే భయపడతారో వారికే సమీపంగా ఉంది. ఇప్పుడు అబ్రహాము ఎలా కనబడుతున్నాడు దేవునికి? అబ్రహాము దేవుని ఎదుట ఎలాగున్నాడు? అబ్రహాము దేవుని ఎదుట ఎలాగో బ్రతుకుతున్నాడు? అబ్రహాము దేవుని ఎదుట ఎలాగ ప్రవర్తిస్తున్నాడు? అబ్రహాము దేవుని ఎదుట ఎలాగ ఆలోచిస్తున్నాడు? ఎట్లా తెలుస్తుంది ఇది? తనకున్నటువంటి ఒక్కగాను ఒక కుమారుణ్ణి దేవునికి ఇచ్చేయడం వలన ఏంటండి? దేవునికి ఇచ్చేయడం వలన మీ ఇంట్లో విలువైన వస్తువు ఏముంది? మీ ఇంట్లో పోనీ మీ పేరు మీద విలువైన వస్తువు ఏముంది? ప్లాట్ ఉందా? కరెక్టే. ఆయన పేరు మీద ఆయన ఇంట్లో విలువైన వస్తువు ప్లాట్ ఉందంట. మీ దగ్గర ఏముంది? మాట్లాడండి. దేవునికి భయపడే మనిషిలో ఉన్న ఆ లక్షణం ఏంటంటే, తనకున్న శ్రేష్టమైనది, తనకున్న విలువైనది, తనకున్న ఖరీదైనది దేవునికి ఇచ్చేయడం.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను కల్వకుర్తిలో ఉద్యోగం చేసిన ఇంచుమించుగా 15 సంవత్సరాలు. నేను 15 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే గ్రాడ్యుయేషన్గా నేను రాజీనామా చేసినప్పుడు 86,000 రూపాయల చిల్లర వచ్చినాయి. 86,000 చిల్లర వచ్చినాయి. ఆ తర్వాత నా ఉద్యోగంలో పిఎఫ్ కట్ అయింది. ఆ పిఎఫ్ ఆ తర్వాత కొన్ని నెలలకు 86,000 రూపాయలు వచ్చినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎర్రవల్లి చౌరస్తాలో సేవను ప్రారంభించినాను. ఊరు లేదు, గేరు లేదు, సంఘం లేదు, ప్రజలు లేరు, ఎవరు లేరు. ఎవరు లేరు చెప్పండి? ఎవ్వరు లేరు. ఆ ఫస్ట్ వచ్చిన 86,000 రూపాయలు నాకున్నటువంటి అప్పులు కట్టడానికి సరిపోలేదు. ఇంకా 10,000 అప్పు పడ్డాను. ఆ తర్వాత ఆ పిఎఫ్ అనేటువంటి 86,000 రూపాయలు వచ్చినాయి కదా, అవన్నీ కూడా ఉన్నట్టుగా తెచ్చి ఎర్రవల్లి చౌరస్తాలో చర్చి కొరకు ప్లాట్ కొని అప్పుడే చర్చి లేనప్పుడు, సంఘము లేనప్పుడు, ప్రజలు లేనప్పుడు అది దేవుని పేరు మీద, చర్చి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన. నా బిడ్డకు ₹1 దాచుకోలేదు, నా కొడుకు ₹1 దాచుకోలేదు, నా పొట్టకు ₹1 దాచుకోలేదు. ఇక దేనికి నేను ₹1 దాచుకోలేదండి. 2002వ సంవత్సరం జూలై నెల 27వ తారీఖున ఆ డబ్బట్ల కట్టేసి చర్చి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించేసినాం. 2 చేతులు ఎత్తుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పట్లో నా కుటుంబానికి ఉన్నది ఏంటి? ఏంటండి? పోనీ నా పిల్లలకు గల పెట్టాలనుకుంటూ ఉన్నది ఏంటి? పోనీ భవిష్యత్తులో నేను ఏదైనా దాచుకోవాలంటూ ఉన్నది ఏంటి? భవిష్యత్తులో నా పిల్లలకి ఏదన్నా చేద్దామనుకుంటూ ఉన్నది ఏంటి? అదేం చేసిన? దేవునికి ఇచ్చేసిన. మాట్లాడాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినాన దేవుడు నాకు తక్కువ చేసిండా? నన్ను పోషించట్లేదా? నా పిల్లల్ని పోషించట్లేదా? నన్ను నా పిల్లల్ని కాపాడట్లేదా? నన్ను నా పిల్లలకు కావలసిన దేవుడు ఇవ్వట్లేదా? ఇవ్వట్లేదంటారా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు దేవునికి భయపడే మనిషివని అర్థం కావాలంటే యోసేపు వలె ఎవరైనా నీకు కీడు చేస్తే ప్రతికీడు చేయకూడదు. యోసేపు వలె ఎవరైనా నిన్ను హింసించి దూషిస్తే ప్రతిహింస చేయకూడదు. ఎవరైనా నిన్ను చంపాలనుకుంటే వారిని నీవు బ్రతికించాలి. దేవునికి భయపడే మనిషిలో ఉండే లక్షణాలు. ఇక అబ్రాహాములాగా నువ్వు దేవునికి భయపడే మనిషివైతే నీకున్నది ఏంటండి? నీకున్నది సమస్తం, లేకుంటే విలువైనది, శ్రేష్టమైనది దేవునికి ఇచ్చేస్తావు. చాలా మంది ఎట్లా ఫీల్ అవుతారంటే ఆదివారం ఒకసారి దేవుని మందిరానికి వచ్చి ఇక మేము దేవునికి ఏమో చేసినాం అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. ఎప్పుడో ఒకసారి మందిరానికి వచ్చి ఎప్పుడో ఒకసారి 1000 రూపాయలు కానుక పెట్టి, లేకపోతే ఎప్పుడో ఒకసారి ఏదో కొంచెము ఇంత ఖర్చు పెట్టి, చెప్పండి, ఖర్చు పెట్టి నా వైపు చూడండి. 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కొడుకు పుట్టినాడు. ముసలముప్పుకు ముద్దుల కొడుకు, గారాబాల కొడుకు పుట్టినాడు. ఆ కొడుకు కంటే ఎక్కువైన ఆస్తి పాస్తి, డబ్బు, వెండి, బంగారం ఏది ఉంటదండి? ఏమీ ఉండదు. ఆ కొడుకునే దేవుడు అడిగితే దేవునికి ఏం చేసినాడు? అబ్రాహాము ఇచ్చేసినాడు. అంటే దేవునికి భయపడే వాళ్ళు ఇచ్చే గుణము కలిగి ఉంటారు. శ్రేష్టమైనది ఇస్తారు, విలువైనది ఇస్తారు, ఉన్నది ఇస్తారు. ఏంటండి ఉన్నదంటే? ఏంటి భాష? ఉన్నదంతా. ఉన్నదంటే చూస్తే జోగులా ₹1 బిల్లనే ఉంది. ఇప్పుడు ఈరోజు వాక్యం ఇట్లా వస్తుంది. ఏంటి వాక్యం ఈరోజు? ఎప్పుడు రాలే కదా మెసేజ్ ఇట్లా ఇచ్చుట అంటే ఉన్నాయి. ఇప్పుడు ₹1 బిల్లనే ఉంది అట్లా కాదండి. ఉన్నదంటే ఉన్నదంతా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నువ్వు దేవునికి భయపడే మనిషివై ఉండాలండి. సమస్తం ఆయన ఇచ్చిందని ముందు చెప్పినా కదా మీకు. సమస్తము కూడా నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే సమస్తము నీ దగ్గర ఉన్నది సర్వము ఆయన ఇచ్చినదే. ఆయన అడుగుతాడు, నువ్వు ఒక్కంత ఇస్తే
వెయ్యంతల కంటే ఎక్కువ ఇవ్వడానికి ఆయన సమర్థుడు. దేవునికి భయపడేవాడు తనకున్నదంతా శ్రేష్టమైనదంతా దేవునికి ఇచ్చేస్తాడు. ఇక మూడో మాట కూడా చూసుకొని ముగింపులోకి వచ్చేద్దాం రండి. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. కమాన్. అదే భయమునుంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. గమనించండి, త్వరగా ముగించేస్తున్న నేను వాక్యాన్ని. ఈ వాక్యం ఒకసారి అందరం పలుకుదాం. భయమునుంది పాపము చేయకుడి. ఏంటమాట? భయమునుంది పాపము చేయకుడి. అంటే మనుషులు పాపం ఎందుకు చేస్తున్నారంటే భయము లేక. ఏంటండి? భయము లేక. ఒకవేళ భయం ఉంటే పాపము చేయలేరు, పాపము చేయలేరు. జాగ్రత్త, ముగింపులోకి వస్తున్నా నేను. అంటే ఒక మనిషి జీవితంలో దైవ భయము పనిచేస్తే ఆ మనిషి పాపము జోలికి వెళ్ళాడు. ఒక మనిషి జీవితంలో వాక్యానికి భయపడే గుణం ఉంటే ఆ మనిషి పాప జీవితంలోనికి వెళ్ళాడు. ఒక మనిషి జీవితంలో దేవుని ఆత్మ నడిపింపునకు భయపడే గుణం ఉంటే ఆ మనిషి పాపము జోలికే వెళ్ళాడు. ఒక మనిషి దైవజనుని యొక్క మాటకు నడిపింపునకు భయపడే లక్షణం ఉంటే, ఏంటండి? భయపడే లక్షణం ఉంటే ఆ మనిషి దేని జోలికి వెళ్ళాడు? పాపము జోలికి వెళ్ళాడు. ఈ దినాల్లో చాలా మంది అంటే లోకస్తులంటే వాళ్ళకి తెలియదండి, అన్యులంటే వాళ్ళకి తెలియదండి, రక్షణ పొందని వారంటే వాళ్ళకి తెలియదండి, దేవుని మందిరానికి రాని వారంటే వాళ్ళకి తెలియదండి, వాక్యము వినని వారంటే వారికి తెలియదు. మనము దేవుని దగ్గరికి వస్తాం, దేవుని ఎరిగిన వారం, బాప్తిసం కలిగిన వారం, తర్వాత అన్ని సంగతులు వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు దేవుడు మనతో బోధించబడుచున్న వారం. అయినప్పటికీ కొన్నిసార్లు నీవెందుకు తప్పిపోతున్నావు, కొన్నిసార్లు నీవెందుకు పాపం వైపు చూస్తున్నావు, కొన్నిసార్లు నువ్వెందుకు పాపం వైపు ఎదుగు ఆలోచిస్తున్నావు, నువ్వెందుకు కొన్నిసార్లు పాపం వైపు ఆకర్షించబడుతున్నావు, నువ్వెందుకు కొన్నిసార్లు పాపం వైపు ఈడవబడుతున్నావు అని అంటే నీకు భయము లేదు. ఏం లేదండి? దేవునికి భయపడే అనుభవం లేదు, దేవునికి భయపడే గుణము లేదు, దేవునికి భయపడే లక్షణము లేదు. వాక్యం ఏమంటుంది? అందరు పలికిన నాతో పాటు, భయమునుంది పాపము చేయకుడే, మీరింకను మీ పడకల మీద ఉండగానే ధ్యానము చేసుకొనుడే. అంటే భయమునుంది పాపము చేయొద్దు అని వాక్యం చెప్తుంది. ఏంటండి? భయము నుండి పాపము చెయ్యొద్దు. ఇప్పుడు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఆల్రెడీ యేసుక్రీస్తు రక్షణ అనేటువంటి దానిని, రక్షణ కార్యాన్ని సిద్ధపరిచి పెట్టినాడు. ఇప్పుడు రక్షణ ఏమై ఉన్నదంటే సిద్ధముగా ఉన్నది. సిద్ధముగా ఉన్న రక్షణ ఎక్కడుందంట? దేవునికి ఎవరైతే భయపడతారో వారికి సమీపముగా ఉంది. ఇప్పుడు యోసేపు ఎలాంటి మనిషి? దేవునికి భయపడేవాడు. ఏంటి రుజువు? తనకెవరైనా కీడు చేస్తే ప్రతి కీడు చేయడు, తను ఎవరైనా హింసిస్తే ప్రతి హింసను చేయడు, తనను ఎవరైనా చంపాలనుకుంటే వారిని బ్రతకాలని బ్రతికిస్తాడు. తర్వాత అబ్రాహాము ఎలాంటి వాడు? ఎందువలన? తనకున్నటువంటి శ్రేష్టమైనది దేవునికి ఇచ్చేయడం వలన, దేవునికి ఇచ్చేసినాడు అంటే. రైట్. ఇక మూడవది, ప్రతి మనిషి కూడా ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, ఒక మనిషిలో నీలో దైవ భయము పనిచేస్తే, నువ్వు దేవునికి భయపడే మనిషివైతే పాపము జోలికి వెళ్ళవు.
ఏ జోలికి వెళ్ళవు, పాపము జోలికి వెళ్ళవు. కొంచెం మాట్లాడండి. పాపము జోలికి, ఏ జోలికి వెళ్ళవు, పాపము జోలికి వెళ్ళను. ఈ పరిసర గద్వాల జిల్లాలో చాలా గ్రామాలలో చాలా సంఘాలలో జరుగుతున్న విషయం ఏంటంటే, వాళ్ళు సంఘానికి వస్తూనే ఉంటారు, వాళ్ళు బాప్తీసం తీసుకునే ఉంటారు, వారు మారు మనసు పొందే ఉంటారు. కొన్ని సంఘాలలో సంఘ పెద్దలుగా ఉంటారు. ఏంటండి, దేవుని కృపను బట్టి మన సంఘములో సంఘ పెద్దలు లేరు, మన మినిస్ట్రీలో సంఘ పెద్దలు లేరు. కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలుగా ఉంటారు, కానీ పాపములో పడి పొరలాడుతుంటారు, పాపములో పడి ఈడవబడతా ఉంటారు, పాపములో పడి మునిగి తేలుతా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అట్లాంటి వాళ్ళని చూసి ఇక వాళ్ళందరూ చేస్తున్నారు కదా, మేం చేస్తే ఏమైతుంది అని ఒక నాశనకరమైన శాపగ్రస్తమైన మాట కొంతమంది మాట్లాడతారు. జాగ్రత్త సుమా, వాళ్ళు దేవుని భయము లేని వారు. వాళ్ళు ఏంటండి, దేవుని భయము లేని అంటే రక్షణ పొందినామన్నట్టుగుండే, బాప్తీసం పొందినామన్నట్టుగుండే, మారు మనసు పొందినామన్నట్టుగుండే, చర్చికి వస్తున్నామన్నట్టుగా ఉండే, మరలా మరలా పాపం చేస్తున్న వాళ్ళు ఏమి లేని వాళ్ళు, దేవుని భయము లేని వారు. దేవుని భయము లేకపోతే రక్షణ వారికి సమీపముగా ఉండదు. దేవుని భయము కలిగి వారు బ్రతకపోతే రక్షణకు వారు దూరమైపోయినారు. దేవుని భయము కలిగి బ్రతకకపోతే రక్షణ భాగ్యాన్ని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు, రక్షణ సంతోషం వాళ్ళు అనుభవించలే. ఇక రక్షణ సంతోషం, రక్షణ భాగ్యం పోగొట్టుకుంటే మరి ఎక్కడికి వెళ్తున్నట్టు ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ నరకానికి వెళ్తే పరిస్థితి ఏంటి? రెండు చేతులు ఎత్తదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం చూడండి, సంఘం అనేది ఒక స్త్రీకి పోల్చబడ్డది. సంఘం అనేది ఏంటండి, ఒక స్త్రీకి. సంఘము స్త్రీకి పోల్చబడ్డది. ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘానికి శిరస్సుగా పోల్చబడ్డాడు. నా వైపు చూడండి. ఒక స్త్రీ విషయంలో ఒక పంతులు గారు మాట్లాడుతున్న మాట చెప్తున్నా మీకు. ఒక స్త్రీ కంట ఆమె పుట్టిన వెంటనే ఎవరు పుట్టినారు అంటే, ఆడపిల్ల పుట్టిందంటే ఆమె కంట ఆడపిల్ల లేకుంటే స్త్రీ అనడానికి ఒక 25% వర్తిస్తుందంట. ఏంటండి, 25 మార్కులు వేస్తారంట. ఆ తర్వాత స్త్రీ అంట ఆమె పెరుగుతా ఉండగా ఆమె మెర్చిడైపోతాది. ఏంటంటే మెర్చిడైపోతుంది. అప్పుడంట ఏంటంటే ఆ స్త్రీ లేకుంటే అమ్మాయి ఇలాగైందంటే మళ్ళీ 25 మార్కులు వేయబడతాయంట. ఎన్ని చెప్పండి, 25. ఆ తర్వాత ఆ కొంతకాలానికి ఆమెకి వివాహం చేయబడుతుందంట. ఏంటి చెప్పండి, వివాహం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక 25 మార్కులు వేయబడతాయి. ఆ తర్వాత ఆమె గర్భము దాల్చి పిల్లలు గంటది. ఏంటి చెప్పండి, పిల్లలు గన్నంత మాత్రం సరిపోదు కదా. అప్పుడప్పుడు ఒక సామెత మాట్లాడతాం. పిల్లలు గంట సరిపోయినా పిల్లల్ని క్రమంగా పెట్టుకోవద్దా, పిల్లల్ని సరిగా పెంచుకోవద్దా, పిల్లల్ని ప్రయోజకులుగా చేయొద్దా, పిల్లల్ని ఒక స్థాయిలోకి తీసుకురావద్దా? నువ్వు కన్నావు, పంది గంది, 10 మంది ఏం గట్ట వాడతారు కదా, మాట్లాడాలండి. అంటే ఈ స్త్రీ పుట్టినప్పటి నుంచి తన పిల్లల్ని ప్రయోజకులుగా చేసి ఒక స్థాయిలో పెట్టి మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేసి మళ్ళీ వాళ్ళ పిల్లల్ని చూసేంత వరకు స్త్రీ యొక్క బాధ్యత. అప్పుడు ఆమె జీవితము సంపూర్ణమైన స్త్రీగా మార్చబడుతుంది. అంటే ఏంటి చెప్పండి, సంపూర్ణమైన స్త్రీగా. అలాగనే మనం పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది క్షమాపణ పొంది బాప్తీసం తీసుకున్నాం కదా, అప్పుడు మనం పుట్టినట్టు లెక్క. ఏంటండి, ఇక పుట్టినటువంటి స్త్రీ మెర్చెడైతుంది కదా. మెర్చెడ్ అంటే ఇంకొక భాషలో దాన్ని ఏమన్నాలంటే జ్ఞానయుక్తంగా, అంటే తెలివిలో పెరుగుట. ఏంటి చెప్పండి, తెలివి. ఆ పెరగడం, ఆ తర్వాత వివాహం, ఆ పిల్లలు కానీ పిల్లలు అంటే జీవితకాలం అంతా పడుతుందా లేదా ఆమె ఒక సంపూర్ణమైన స్త్రీగా నిరూపించుకోవడానికి. ఏంటండి, మాట్లాడాలండి. కొంతమంది క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక గుడ్డి ఆలోచన ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చినాం, బాప్తీసం తీసుకున్నాం, అయిపోయా. బాప్తీసం తీసుకున్నాం, కాదు నీవు ఇప్పుడే పుట్టినావు. ఏంటండి, ఇప్పుడే పుట్టినావు. ఇప్పుడు పుట్టిన నీవు నీ జీవిత కాలం అంతా దేవునికి భయపడే మనిషివే నువ్వు బ్రతికితే నీకు రక్షణ సమీపంగా ఉండి ఆ రక్షణ సంపూర్ణం చేయబడతాది. ఏంటండి, రక్షణ సంపూర్ణం. ఒకసారి 2 చేతులు ఎత్తుదాం, ఒకసారి పైకి ఎత్తుదాం, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా స్తుతించండి, ఇంకొంచెం గట్టిగా స్తుతించండి.
ఒకవేళ నువ్వు పాపాలు ఒప్పుకున్న మనిషివే, ఇదిగో మారు మనసు పొందాలనుకుని వచ్చిన మనిషివే, క్షమాపణ పొందుకున్న మనిషివే, బాప్తీసం తీసుకున్న మనిషివే, దేవుని మందిరానికి వస్తున్న మనిషివే, అంత మాత్రాన నువ్వు పొందిన రక్షణ సంపూర్ణమైనట్టు కాదండి. నువ్వు బ్రతుకు కాలమంతా ఇలాగా యోసేపు వలె, అబ్రహాము వలె, అలాగే 4వ కీర్తన చెప్పినట్టుగా దేవునికి భయపడుతున్న మనిషివై బ్రతకాలి. ఎట్లా చెప్పండి? దేవునికి భయపడుతున్న మనిషి. అపోస్తల కార్యములు 10:35 ఒక్క మాట చూడండి. అపోస్తల కార్యం 10:35 35 ఏమైంది ఇంత స్లో ఉన్నారు ఈ రోజు? ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. గమనించండి, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన. ఈ మాట ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే పేతురు కొర్నేలు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పండి? కొర్నేలు అప్పటిదాకా అన్యుడై ఉన్నాడు. మాట్లాడాలి. కొర్నేలు అప్పటిదాకా అన్యుడై ఉన్నాడు. మాట్లాడలేకొచ్చేమో. అన్యుడై ఉన్నాడు. కొర్నేలు అప్పటిదాకా అన్యుడు. అందుకే ఆయన ఏం మాట్లాడుతుండంటే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, దేవునికి భయపడి నీతిని అనుసరించిన మాట అక్కడ కనబడుతుంది. అంటే ప్రతి మనిషి, ప్రతి కులం, ప్రతి జాతి, ప్రతి గోత్రం, ప్రతి దేశం, ప్రతి ఊరు, ప్రతి మండలం, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం, ఎవరైనా సరే దేవునికి భయపడితే దేవుడు వారిని ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడు. చెప్పండి, అంగీకరిస్తాడు. దేవుడు వారిని ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే యేసుక్రీస్తుని సిలువకేసినప్పుడు అటువైపున ఒక దొంగ, ఇటువైపున ఒక దొంగ ఉన్నాడు. ఒక దొంగ అంటాడు కదా, ఇదిగో నువ్వు క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మలను కూడా రక్షించు. ఇంకొక దొంగ అంటాడు కదా, రాయ్ ఏం మాట్లాడుతున్నావు, నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు. అంటే ఆ రెండవ దొంగకి ఏం కలిగింది? దైవ భయము కలిగింది. ఏం కలిగింది చెప్పండి? అందుకే ఆ రెండో దొంగతో ఏమంటున్నాడు? నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. అంటే ఆ దొంగని దేవుడు ఏం చేసిండు? మాట్లాడాలండి. రక్షణ దొంగకి ఏమైంది? సమీపముగా ఉంది. ఆ మొదట మాట్లాడిన దొంగ ఏమైనాడు? అంగీకరించబడలేదు, రక్షించబడలేదు. ఆ మనిషి ఏమైపోయినాడు? రక్షణకు దూరం అయిపోయినాడు. ఈ రెండవసారి మాట్లాడిన దొంగ రక్షణకు సమీపంగా ఉన్నాడు. రక్షణకు సమీపంగా ఉన్నాడు. దేవుని చేత అంగీకరించబడ్డాడు. ఏంటంటే దేవుని చేత తర్వాత దేవునితో కూడా పరదేశులు. కారణం ఏంటి? దేవునికి భయపడ్డాడు. మాట్లాడాలండి. దేవునికి భయపడ్డాడు. ఇప్పుడు దాకా ఇద్దరు దొంగలే కదా, ఇప్పుడు దాకా ఇద్దరు పాపులే కదా, ఇప్పుడు దాకా ఇద్దరు బందిపోట్లేదే కదా, ఇప్పుడు దాకా ఇద్దరు దుర్మార్గులే కదా, ఇప్పుడు దాకా ఇద్దరు దుష్టులే కదా. మరి ఇప్పుడేంట మనిషి రక్షణ మంది అంగీకరించబడ యేసయ్యతో పాటు ఉంటాడంట. ఏంటండి? యేసయ్యతో పాటు ఉంటాడు. ఈ మనిషి రక్షణ పొందకపోయా, అంగీకరించబడకపోయా, యేసయ్యతో పాటు ఉండే భాగ్యము కూడా పోగొట్టుకునే. ఏంటండి? పోగొట్టుకునే. ఇద్దరిలో ఉన్న వ్యత్యాసం ఏంటి? ఒకడు దేవునికి భయపడుతున్నాడు. బి వెంగన్నపల్లి సంఘములో ఉన్న క్రైస్తవులు, గద్వాల జిల్లాలో ఉన్న క్రైస్తవులు, సిసిఎస్ బేతేల్ సంఘములో ఉన్న క్రైస్తవులు ఆలోచన చెయ్యాలి. నువ్వు దేవునికి భయపడే మనిషివా లేక దేవునికి భయపడనే మనిషివా? ఆలోచించండి, గమనించండి, వివేచించండి. ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకొరకే భయము నుండి పాపము చేయకుడు అంటున్నాడు. ఏంటండి? భయము నుండి పాపము చేయకుడి. భయము నుండి పాపము చేయకుడి. నువ్వు మామూలు మనిషివి కాదు, జీవము గల దేవుని చేత పిలవబడిన మనిషివి. నువ్వు మామూలు మనిషివి కాదు, జీవము గల దేవుని దగ్గరకు వచ్చిన మనిషివి. నువ్వు మామూలు మనిషివి కాదు, జీవము గల దేవుడైన యేసుక్రీస్తుని అంగీకరించిన మనిషివి. నువ్వు మామూలు మనిషివి కాదు, జీవము గల దేవుడైన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనిషివి. నువ్వు మామూలు మనిషివి కాదు, జీవము గల దేవుడు నీ కొరకు సిద్ధపరచబడిన రక్షణకు సమీపముగా ఉన్న మనిషివి. కాబట్టి భయము నుండి ఇక మీదట ఏం చేయొద్దు?
పాపము చేయొద్దు. ఏం చేయొద్దు? పాపం. ఒకవేళ ఇంకా ఇప్పుడు దాకేమైనా ఇంకెక్కడైనా పొరపాటు చేస్తుంటే, పాపం చేస్తుంటే, ఎక్కడైనా తప్పిపోతుంటే, ఎక్కడైనా జారిపోతుంటే మనం ఒప్పుకుందాం. ఏంటండి? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. ఏంటండి? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన మన పాపములను క్షమించి, ఏంటంటే మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసుక్రీస్తు ఎందుకు కలువరి శిలువలో ప్రాణం అర్పించిండంటే మన పాపములను క్షమించి మనలను పవిత్రులుగా చేయాలి. అంటే ఎప్పుడు పవిత్రులమైతామంటే దైవ భయము పొంది దేవునికి భయపడే బ్రతుకులో ఉంటూ పాపము చేయకుండా దూరం అయితే మనం ఏమవుతామో పవిత్రులమవుతాం. అంటే రక్షణలోకి వచ్చినప్పుడు ఆల్రెడీ మనం పాపాలు ఒప్పుకున్నాం, పశ్చాత్తాపడ్డాం. అలాగని ఈ దినము కూడా దేవుడు మరల నీతో మాట్లాడుతాడు, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. చెప్పండి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. కొంతమంది పాపాలు కప్పిపుచ్చుతారు, కొంతమంది పాపాలను అంటే మెలకలేస్తారు. ఏమేస్తారు చెప్పండి? మెలకలేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చాట ఒక అక్క ఉండేది. ఏంటంటే ఒక చాట ఒక అక్క మంచి ప్రార్థన పర్రాలు, గంటలు గంటలు ప్రార్థన చేసేదంట. తర్వాత చాలా విషయాలు దేవుడు ఆమెకు బయలుపరిచేదంట, చూపించదు, అన్ని చేసేదంట. ఎవరో ఒక మనిషితో పరిచయం ఏర్పడింది. ఏం ఏర్పడిందండి? పరిచయం. దూర బంధువు అని పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన తర్వాత ఆ పరిచయం కాస్త కొంచెం ఎక్కువైపోయిన తర్వాత దుష్టుడు ఏం చేసినాడంటే ఆ మనిషి ద్వారా ఆమెను పాపంలోకి లాక్కెళ్ళిపోయినాడు. ఏం చెప్పండి? పాపంలోనికి లాక్కెళ్ళిపోయినాడు. వేరే అక్కకి సంగతి అర్థమై తెలుసుకొని, ఏందక్క నీవేంది, నీ స్థాయి ఏంది, నీ స్థితి ఏందంటే ఆ అక్క అంటదంట, నన్ను ఎవరు పట్టించుకున్నారు, నా గురించి ఎవరు బాధ్యత తీసుకున్నారు, నన్ను ఎవరు బలకరించినారు, నన్ను ఎవరు చెప్పినారు, నాకెవరు చెప్పినారు అని అంటదంట. సరిపోతుందా ఈ మాట? సరిపోదు. మాట్లాడలేండి. సరిపోతుందా? అంటే కొంతమంది పాపాలు ఒప్పుకోరు, లేకుంటే అపరాధములు ఒప్పుకోరు, పొరపాట్లు ఒప్పుకోరు. ఆ 9వ వచనం చూడండి, అక్కడ ఒక మాట చదివి ముగింపులోకి వచ్చేద్దాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎప్పుడు మన పాపాలు క్షమిస్తాడు? మనం ఒప్పుకున్నప్పుడు. ఎప్పుడు మనను దుర్నీతి నుండి విడిపిస్తాడు? మనం ఒప్పుకొనినప్పుడు. ఎప్పుడు మనను పవిత్రులుగా చేస్తాడు? మనము ఒప్పుకొనినప్పుడు. ఎప్పుడండి? ఒప్పుకొనినప్పుడు. క్రైస్తవునికి ఉండవలసిన చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మంచి లక్షణం ఏంటంటే ఒప్పుకోవడం. ఏంటి చెప్పండి? ఒప్పుకొనడంలో యథార్థత ఉండడం. ఏంటండి? ఒప్పుకోవడంలో యథార్థత ఉండడం. చాలా మందికి ఒప్పుకోవడానికి చేత కాదు. ఏంటండి? ఒప్పుకోవడానికి కింది వచ్చిన చదవండి, ఒప్పుకొనని వారి గురించి ఎట్లా ఉంది వాక్యం చదవండి ఒకసారి. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల. 10వ వచనం కదా అది. అవును. మీ బైబిల్ చూడండి, యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆ చదవండి ఒకసారి. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా దేవుణ్ణి అబద్ధికునిగా చేసేవారమైతాం. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన వాక్యం మనలో ఉండదు. నా వైపు చూడండి. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వారం అవుతాం. మనలోన ఆయన వాక్యానికి చోటు ఉండదంట. ఒకటేమో దేవునికి అబద్ధికునిగా చేస్తామంట, రెండవదేమో ఆయన వాక్యం మనలో ఉండదు. ఆయన వాక్యం మనలో ఉండదంట. ఏంటండి? ఆయన వాక్యం మనలో ఉండదు. ఏంటండి? ఆయన వాక్యమే మనలో ఉండదు. అర్థమవుతుంది సంగతి? అర్థమవుతుందా? కొంతమంది జీవితాలు సరి చేసుకోవడానికి రాదు వాళ్ళకు, బ్రతుకులు సరి చేసుకోవడానికి రాదు వాళ్ళకు, క్రమము సరి చేసుకోవడానికి రాలేదు వాళ్ళకు. వాళ్ళకి నచ్చినట్టుగానే, వాళ్ళకి మెచ్చినట్టుగానే వాళ్ళకు మేము ఇట్లనే అనుకున్నాం, మేము ఇదే చేసుకుందాం, మేము ఇట్లనే చేద్దాం అనుకున్నాం, మేము ఇట్లనే ఉందామను. నువ్వెవరు అనుకోవడానికి? ఇట్లనే ఉందామనుకోవడానికి నువ్వెవరు? ఎవరు?
జాగ్రత్త సుమ. ఏంటండి? జాగ్రత్త. భయము నుండి పాపము చేయకూడదు. భయము నుండి పాపము అంటే దేవునికి భయపడేవారు పాపము చేయరు. ఒకవేళ ఏదన్నా పొరపాటున చేస్తే మన పాపములను మనము ఒప్పుకొని, నమ్మదగిన వాడాయన, నీతిమంతుడాయన మనను క్షమిస్తాడు, దుర్నీతులను తప్పిస్తాడు, మనను పవిత్రులుగా చేస్తా ఉంటాడు. కాబట్టి బ్రతికినంత కాలం దేవునికి భయపడుతూ బ్రతుకుదాం. ఆయన రక్షణ మనకి ఎట్లుంటది? సమీపంగా ఉంటుంది. మన జీవితకాలం మన రక్షణ మన జీవితంలో ఏమవుతుంది? సంపూర్ణము చేయబడుతుంది. ఆ సంపూర్ణమైన రక్షణ కలిగిన వారమే నిత్యత్వములోనికి ఆయనతో పాటు వెళ్ళిపోయి ఆయనతో పాటు యుగాయుగాలు ఉంటాం. అందరం లేచి నిలబడదాం. అందరం ఇక్కడ లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. లేచి నిలబడి అందరం ఇక్కడ లేచి నిలబడి కళ్ళు మూసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సమయంలో దైవజనులు అబ్రహాము గారు ముందుకొస్తాడు. ఆయన మనను ఒప్పుకోల్లోకి నడిపిస్తాడు. ఒప్పుకోల్లోకి నడిపిస్తాడు. మీరు ఆయనతో పాటు ఏకీభిస్తూ ఒప్పుకుందాం మన స్థితిని. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువుతో ప్రియ దేవుని జనాంగమా, కళ్ళు మూసుకొని దైవజనుడి మాటతో ఏకీభించండి. మొదటి సభలోనే మహాగణుడు మహోన్నతుడైన దేవుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడి ఉన్నాడు. ఈ రోజే రక్షణ దినం. ఈ రోజు అనుకూలమైన సమయం. ఓ ప్రభువా, ప్రియ సహోదరి సహోదరుడా, జీవము గల దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడి ఉన్నది. మనము రక్షణ పొందవలసిన వారమై ఉన్నాం, పొందిన వారమై ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపములు కడగబడ్డాయి, క్షమించబడ్డాం, రక్షించబడ్డాం. అయితే రక్షణలో కొనసాగుతున్నామా? రక్షణలో కొనసాగుట కొరకై దైవ భయము కలిగి ఉన్నామా? దైవ భయము కలిగి ఉండకపోతే మనము మన పాపములను మనము చేసే అవకాశం. ఒప్పుకుందాం. దైవ భయము గనక మనం కలిగి ఉండకపోతే మనం పాపములోనే ఉండి చనిపోవాల్సి వస్తుంది. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో పరిశీలించుకో. దైవ భయము కలిగి ఉన్న యోసేపు వలె ఉన్నావా? దైవ భయము కలిగినటువంటి అబ్రహాము వలె ఉన్నావా? దైవ భయము కలిగి పాపమును విడిచిపెట్టి జీవించగలుగుతున్నావా? రక్షించబడ్డామని, విశ్వాసులమని, ఆత్మ పొంది ఉన్నామని, భాషలతో మాట్లాడుతున్నామని, కృపావరాలు కలిగి ఉన్నామని, ఉన్నతమైన స్థితిలో జీవిస్తున్నామని ఆలోచిస్తూ దైవ భయాన్ని గనక ఒకవేళ కోల్పోయినట్లయితే, దైవ భయాన్ని గనక ఒకవేళ విడిచిపెట్టినట్లయితే మనం ఏ స్థితిలో ఉంటామో తెలుసా? రక్షణ కోల్పోయిన స్థితిలో ఉండే ప్రమాదం ఉంది. జాగ్రత్త. రక్షణను మనం విడిచిపెట్టుకునే ప్రమాదం ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దాసులు నిలబెట్టుకునే అద్భుతమైన సందేశం మనకు వినిపించాడు. హెచ్చరిక సందేశాన్ని మనకు వినిపించాడు. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందుము. రక్షణను నిర్లక్ష్యము చేస్తున్నావేమో, దైవ భయము లేకుండా విచ్చలవిడిగా జీవిస్తున్నావేమో, దేవునికి భయపడకుండా రక్షణను పోగొట్టుకుంటున్నావేమో. ఒకసారి ఆలోచించుకుందాం. ఒకసారి ఆలోచించుకుందాం. రక్షణ పొందిన విశ్వాసులు అనేకులు, దైవ పరిచర్య కొరకు పిలువబడే అనేకులు, సంఘములో ఉన్నతమైన స్థితిలో ఉన్న బిడ్డలైన విశ్వాసులు అనేకులు దేవునికి భయపడకుండా, దేవుని భయము లేకుండా జీవించే దినాలలో మనం ఉన్నాం. ఎంత అద్భుతమైన హెచ్చరిక మాట అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ మీరు రక్షించబడని వారైతే ఇంకా ఉన్నట్లయితే మీరు రక్షణ పొందవలసిన వారై ఉన్నారు. మీరు ఇంకా బాప్తిస్మం పొందని వారైతే, పాప క్షమాపణ పొందని వారైతే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడే వారైతే ఖచ్చితంగా మీరు రక్షణ పొందవలసిన వారై ఉన్నారు. ఒకవేళ రక్షించబడినటువంటి వారు ఇక్కడ ఉన్నట్లయితే రక్షణను భయముతో కొనసాగింపబద్దులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ జీసస్. హల్లెలూయా. ఈ రోజు జీవము గల దేవుని వాక్యము నాతో మాట్లాడింది. నన్ను పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు ద్వారా సంధించాడన్న వారు మీలో ఉంటే మీ కుడి చేయి పైకి వెత్తండి.
నేను మీ కొరకు ప్రార్థించాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రబా షకందారి అలరదబా షహలరబా రజదబరబా షందరి లరబా షందరి కలరబా. అయ్యా, నేను రక్షణలో కొనసాగుతూ ఉన్నాను, కానీ నేను దైవ భయము లేకుండా ఉంటూ ఉన్నాను. అప్పుడప్పుడు నేను దైవ భయమును కోల్పోయి ఉంటున్నాను. యోసేపు దేవునికి భయపడ్డట్టుగా, అబ్రహాము దేవునికి భయపడ్డట్టుగా నా జీవితంలో దేవునికి భయపడకుండా అనేక మార్లు నేను జీవించాను. ఇక నుండి, ఈ రోజు నుండి యోసేపు దేవునికి భయపడ్డట్టుగా, అబ్రహాము దేవునికి భయపడ్డట్టుగా నేను దేవునికి భయపడి రక్షణకు సమీపముగా ఉండాలనుకుంటున్నాను. రక్షణలో కొనసాగాలనుకుంటున్నాను. నా కొరకు ప్రార్థించండి అన్నవారు మీ కుడి చేతులు పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. దయగల మా దేవానికి స్తోత్రాలయ్యా. మేము అంత్య దినములలో ఉన్నాం, అపాయకరమైన దినములలో ఉన్నాం అయ్యా, చెడు దినాలలో ఉన్నాం, ఆఖరి దినాలలో ఉన్నాం, కడవరి దినములలో ఉన్నాం, భక్తిహీనులు తయారయ్యే దినములో ఉన్నాం, విశ్వాసమును పోగొట్టుకునే భ్రష్టుల కాలంలో మేమున్నాం. దైవ భయము లేకుండా విచ్చలవిడిగా జీవించే ప్రజల మధ్య మేమున్నాము. అయ్యా, ఇక సభలు మీరు ఏర్పాటు చేసి ఈ బి వెంగన్నపల్లి చిన్న గ్రామములోకి మమ్మల్ని చేర్చి మీ స్వరమును మాకు వినిపించినందుకు మీకు స్తోత్రములయ్యా. మీ వాక్కును మాకు వినిపించినందుకు స్తోత్రములయ్యా. ఒక గొప్ప తీర్మానంతో బిడ్డలు చేతులెత్తారు. ఇగో మీ దాసుడైన నేను కూడా చేతులెత్తి ఉన్నాను. భయము లేని స్థితిలో భక్తి చేస్తున్న దినాల్లో మేమున్నామయ్యా. ఆ స్థితి మాకు రాకుండా ఉండును గాక. భయము కలిగి భయభక్తులతో నిన్ను సేవింతుము గాక. నీ రక్షణలో కొనసాగుదుము గాక. నీ రక్షణకు సమీపముగా ఉందుము గాక. ప్రభువా, ఈ యొక్క సభల మొదటి రాత్రి మీరు దర్శించారయ్యా. మీ స్వరమును వినిపించారయ్యా. మమ్మను ఉజ్జీవింపజేశారయ్యా. మమ్మను హెచ్చరిక చేశారయ్యా. మమ్మను మేల్కొల్పారయ్యా. మమ్మను మండించారయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంకా మీ దాసుని అభిషేకించి బలపరిచి వాడుకోనండి. రేపటి దినమందు మా చక్కటి వాతావరణము దయచేయండి నాయనా. అయ్యా, రేపు చివరి రాత్రి గనక మీరు మరొకసారి రక్షణ పొంది బాప్తిజం పొందిన వారిని ఆత్మాభిషేకమును పొందినట్లు, ఆత్మాభిషేకం పొందిన వారిని దైవ భయములో భక్తిని కొనసాగించినట్లు నీ కృప చూపించండి. స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకో నాయన. స్థానికంగా పరిచర్య చేస్తున్న మీ దాసుని జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారు నీ యందు భయభక్తులు కలిగి, నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసములోను రక్షణలోను కొనసాగుట కృప చూపించు. ఈ పరిసర ప్రాంతాల్లో అనేక సంఘాలు ఉన్నాయి, అనేక బోధలు ఉన్నాయి. వారి మధ్య నీ బిడ్డలు వెలుగువలే ప్రకాశింతురు గాక. సత్యములో స్థిరపరచబడుదురు గాక. రక్షణలో కొనసాగుదురు గాక. నీ కృప విస్తరింపచ్చు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులు వేడుకొని ఉన్నాము తండ్రి. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, కృప, కాపుదల ఈ యొక్క సభల మొదటి రాత్రి పాల్గొన్నటువంటి మీకందరికీ, వర్తమానం అందించిన దైవజనునికి, వారి పరిచర్యకు, వారి కుటుంబానికి, స్థానిక సంఘమునకును సంఘ కాపరికి ప్రభు అయిన యేసు క్రీస్తు రెండవ రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. బీవెంగన్నపల్లిని అలాగే ఇక్కడ పరిచయాన్ని ప్రేమించి వచ్చిన వారందరికీ కూడా, మా పల్లెలో ఉన్న విశ్వాసులందరూ మంచి భోజనం తయారు చేసి ఉన్నారు. అందరూ కూడా తృప్తిగా భోజనం చేసి దేవుని మహిమపరిచి ఈ ప్రాంతాన్ని, ఇక్కడున్న సంఘాన్ని దీవించవలసిందిగా అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. రేపటి దినము చివరి దినం, దయచేసి అందరు గమనించి 5:30కే ఇక్కడ స్తుతిస్తూ ప్రార్థన ప్రారంభించబడుతుంది. దూర ప్రాంతం